చాలామంది ఆశల సౌధం ఒక వ్యక్తి. సహజంగా ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పుట్టిన తర్వాత కలలు కంటారు, నా కొడుకు మంచి డాక్టర్ కావాలి, నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలి, నా కూతురు ఓ మంచి లాయర్ కావాలని ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పుట్టిన తర్వాత కలలు కంటారు. ఆ పరలోకపు తండ్రి తాను పుట్టక ముందే కలలు కన్నాడు. తాను పుట్టక ముందే ఆ వ్యక్తి పట్ల ఎన్నో ఆశలు, ఆ పరలోకపు తండ్రి హృదయంలో ఎన్నో కోరికలు. దేవుని దూత మాట్లాడుతూ అంటాడు, అమ్మా నువ్వు గర్భవతి అవుతావు, నిశ్చయముగా కుమారుణ్ణి కంటావు. అయితే ఆ కుమారుడు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. తన బ్రతుకు దినములన్నిట తన తల మీదకి మంగళకత్తి రాకుండా దేవునికి నాజీరు చేయబడిన వాడిగా బ్రతకాలి. ఎందుకు? ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను ఆ వ్యక్తి విడిపిస్తాడు అని సంసోను పట్ల పరలోకపు తండ్రికి ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒక సంసోను పట్ల మాత్రమే కాదు, వాక్యం బోధిస్తున్న నా పట్ల దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ఈరోజు మందిరానికి వచ్చి వాక్యం వింటున్న నీ పట్ల దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. అన్ని ప్రణాళికలు ఉన్నాయి కనుకే ఇన్ని కోట్ల మంది ప్రజలు దేవుడు మనల్ని రక్షించాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు లేని రక్షణ భాగ్యం ఎందుకో దేవుడు మనకి అనుగ్రహించాడు. సంసోను పట్ల అన్ని ఉన్నతమైన ప్రణాళికలు దేవునికి ఉన్నాయి కదా. సంసోను దేవుని ఆశల సౌధం ఏమైపోయిందో తెలుసా? ఆ ఆశల సౌధం ఉన్నట్లుండి కుప్పలాగా కూలిపోయింది. సంసోను అనే మాటకున్న అర్థం సూర్యుడు అని అర్థం. సంసోను పట్ల దేవునికి అన్ని ఉన్నతమైన ప్రణాళికలుంటే సంసోను తన జీవితంలో ఎలా పడిపోయాడో సంసోను జీవితం మనకు నేర్పించే పాఠం. దేవునికి సంసోను పట్ల ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. అయితే సంసోను ఏం చేశాడో తెలుసా? తిమ్నాతుగా పిలువబడుతున్న సరిహద్దును తాను దాటాడు. దేవుడు తాను సృష్టించిన ప్రతి దానికి ఓ సరిహద్దును ఏర్పరిచాడు. ప్రతి వ్యక్తి సరిహద్దులో తాను బ్రతికేవాడై ఉండాలి. సరిహద్దులో తాను బ్రతికేవాడై ఉండాలి. దేవుడు తాను సృష్టించిన ప్రతి దానిలో సరిహద్దును ఏర్పరిచాడు. సముద్రానికి సరిహద్దు ఏది? ఇసుక. సముద్రాన్ని మనం చాలాసార్లు చూసాం కదా. కెరటాలు ఉవ్వెత్తున ఎగురుతాయి. అవి ఎంత ఎగిరినా ఇసుక వరకు మాత్రమే వస్తాయి. సముద్రం ఎంత ఘోషించినా, అలలు ఎంత ఉవ్వెత్తున ఎగిసినా సరిహద్దు వరకే వస్తాయి, సరిహద్దు దాటి రావు. అప్పుడు సముద్రం చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఆ కెరటాలే గనక, ఆ అలలే గనక ఆ ఇసుకను దాటి సరిహద్దును దాటి ముందుకొచ్చాయా, ప్రళయం వస్తుంది, నాశనం సంభవిస్తుంది. సముద్రానికి ఏది సరిహద్దు? ఇసుక సరిహద్దు. వాక్యం వింటున్న దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో సరిహద్దులో తాను బ్రతకాలి. సంసోను ఎందుకు కుప్పలాగా కూలిపోయాడో తెలుసా? సరిహద్దు తాను దాటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రాముఖ్యంగా మూడు సరిహద్దులు ఉన్నాయి. నంబర్ 1 ఆత్మీయ సరిహద్దు. ప్రతి క్రైస్తవుడు సరిహద్దులో తాను బ్రతికితే క్షేమంగా బ్రతుకుతాడు. చాలాసార్లు మన వార్తలు వినేటప్పుడు మత్స్యకారులు శ్రీలంక సరిహద్దును దాటుకొని చేపలు పడుతూ శ్రీలంక దేశంలోనికి వెళ్ళారు. అక్కడి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది. వార్త వినుంటారా లేదా? అరెస్ట్ చేశారు అన్న వార్త మనం విన్నాం కదా. అంటే ఒక వ్యక్తి క్షేమంగా బ్రతకాలి అని అంటే తన సరిహద్దులోనే బ్రతకాలి. సరిహద్దు దాటాడా ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది. ఆ వ్యక్తి జీవితం వినాశనంగా మారిపోతుంది. ఏ సరిహద్దు? నీకు ఆత్మీయ సరిహద్దు ఉండాలి. యోసేపు
ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశానికి అమ్మబడిన తర్వాత పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఆ ఇంటి మీద యజమానుడిగా ఉన్నాడు. కానీ ఆ పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసి తనతో అపవిత్రమైన కార్యం చేయమని. కానీ యోసేపు ఏ తప్పు చేయకుండా పవిత్రంగా బ్రతికాడు. ఆ స్థలంలో యోసేపు, పోతీఫర్ భార్య మాత్రమే ఉన్నారు. కానీ యోసేపు తనతో మాట్లాడిన ఆ మాట చూడండి. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేనెట్లు పాపాన్ని కట్టుకుంటాను? పాపం చేయడానికి తనకు అవకాశం వచ్చినా, దారి తప్పడానికి తనకు అవకాశం వచ్చినా, యోసేపు మాత్రం తన సరిహద్దుల్లోనే ఉన్నాడు. చాలామంది అవకాశం రానంత వరకే పవిత్రంగా ఉంటారు. అవకాశం రానంత వరకే దేవుని కొరకు బ్రతుకుతారు. అవకాశం వచ్చిందా త్రొట్టిల్లిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ప్రతి వ్యక్తి ఆత్మీయ సరిహద్దు కలిగిన వాడిగా బ్రతకాలి. ఎవరిని బిడ్డలారా, కాలేజీకి వెళ్ళారు, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు సరిహద్దులో ఉండి మాట్లాడు. ఎవరి చెల్లెల్లారా, అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు నీ సరిహద్దులో ఉండి మాట్లాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు డబ్బు ఉంది కదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? సరిహద్దులో బ్రతికితే అది మనకు క్షేమం. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి కూర్చొని ఆలోచించు. నేను ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి ఈరోజు వరకు నా సరిహద్దులోనే నేను బ్రతుకుతున్నాను. నా మాట విషయంలో నాకంటూ సరిహద్దు ఉంది. నేను వెళ్ళే ఆ ప్రదేశాల విషయంలో నాకంటూ సరిహద్దు ఉంది. నేను ప్రవర్తించే విషయంలో నాకంటూ సరిహద్దు ఉంది. ఒకసారి కూర్చొని ఆలోచించు. సరిహద్దులో నువ్వు బ్రతుకుతున్నావో, సరిహద్దు దాటి బ్రతుకుతున్నావో ఆలోచించు. దేవుని పట్ల, దేవునికి తన పట్ల ఎన్నో ఆశలు ఉన్నాయి. సంసోను సరిహద్దును దాటాడు. నంబర్ 1, ఆత్మీయ సరిహద్దు మనకు ఉండాలి. రెండో మాట చెప్తాను, సంబంధాల విషయమైన సరిహద్దు మనకు ఉండాలి. ఓ రోజు మన హైదరాబాద్ నుంచే ఒక అమ్మాయి ఫోన్ చేసి అన్న నా కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు ఏదో మీటింగ్కి వెళ్తూ ఉన్నాం, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రార్థన చేస్తావమ్మా, డ్రైవింగ్లో ఉన్నాను, దేని కొరకు ప్రార్థన చేయమంటారు అంటే, ఆ అమ్మాయి ఏముందో తెలుసా? నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నా, ఆ అబ్బాయితో నా వివాహం జరిగేటట్లుగా ప్రార్థన చేయండి అన్న. సరే, మొత్తానికి నేను డ్రైవింగ్లో ఉన్నాను కదా, వివరాలు ఏమీ అడగకుండా తప్పకుండా ప్రార్థన చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత గంట సేపు అయిన తర్వాత మరలా ఫోన్ చేసింది. అన్న, ఒక గంట క్రితం ఫోన్ చేశా కదా, నా కోసం ప్రార్థన చేస్తున్నారా అంది. ఆ తొందర ఏంటో నాకు అర్థం కాలేదు. అమ్మా, నేను డ్రైవింగ్లో ఉన్నానమ్మా, తప్పకుండా ప్రార్థన చేస్తాము. ఈసారి అడిగా, దేని కొరకు ప్రార్థన చేయాలి, ఏంటి ఆ అబ్బాయి అంటే, ఆ అబ్బాయి ప్రభు నమ్ముకున్నాడా అంటే, ఆ అమ్మాయి అంది, నేను మాత్రమే ప్రభు నమ్ముకున్నానన్నా, కానీ తాను మాత్రం ప్రభు నమ్ముకోలేదు. అయినా వివాహం చేసుకొని ఆయన కూడా మందిరానికి నడిపించాలి అని అంది. సరే, నేను డ్రైవింగ్లో ఉన్నాను కదా, తప్పకుండా ప్రార్థన చేస్తానని చెప్పి మరలా ఫోన్ పెట్టేశాను. తర్వాత 2ంటికి మరలా ఫోన్ చేసింది, మధ్యాహ్నం 2ంటికి. అన్నా, నా కోసం ప్రార్థన చేస్తున్నారా అంది. ఇప్పుడు దాకా చేయలేదమ్మా, తప్పకుండా చేస్తాను అని చెప్పి మరలా ఫోన్ పెట్టేశాను. మరలా సాయంత్రం 5ంటికి ఫోన్ చేసింది. అన్న, ఉదయం ఫోన్ చేశా కదా, ఆ తర్వాత గంటకు చేశా కదా, ఆ తర్వాత మధ్యాహ్నం చేశా కదా, నా కోసం ప్రార్థన చేశారా అంది. అప్పుడు మీటింగ్ ఆ ప్రాంతానికి వెళ్ళా, చెప్పా, ఎప్పటిదాకా నీ కోసం ప్రార్థన చేయలేదు, అసలు ప్రార్థన కూడా చేయను, ఎందుకన్నా అంది. ఇప్పుడు చెప్పమ్మా, ఇందాక డ్రైవింగ్లో ఉన్నాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, చెప్పు అని చెప్పాను. నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నా, ప్రార్థన చేయండి అని. ఆ అబ్బాయి ప్రభు నమ్ముకున్నాడా అని. నమ్ముకోలేదన్నా అన్న. మరి దీనికి ఎందుకమ్మా ప్రార్థన చేయాల్సింది, దీనికి అసలు ప్రార్థన చేయడానికే అవసరమే లేదని చెప్పి. ఎందుకన్నా ఎందుకు అన్నా అంటే, అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారు,
విశ్వాసికి, వెలుగుకు చీకటికి, క్రీస్తునకు బెలియాలకి అని అన్నాడు కదా. మనం విశ్వాసులమా? మనం దేవుని బిడ్డలం. అన్య ప్రజలతో మనకేంటి సంబంధం? మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం, వాళ్ళతో మనకేంటి సంబంధం? లేదన్నా నేను మారా కదా, తాను కూడా మారి ప్రభువుని నమ్ముకుంటే సంతోషం కదా అని చెప్పి సంతోషం తర్వాత ఒకవేళ దేవుని చిత్తాన్ని కాదని నువ్వు వివాహం చేసుకున్నావా, జీవితాంతం బాధపడతావు. దేవుని చిత్తం కాదని తప్పుటడుగు వేసావా, జీవితాంతం బాధపడతావు. మంది అన్న ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు కదా. నేను చెప్పాను ముందు, నువ్వు నశించిపోవడం దేవుని చిత్తం కాదు అని చెప్పాను. ప్రతి వ్యక్తి సంబంధం విషయమైన సరిహద్దు తాను కలిగి బ్రతకాలి. నేను ఆ వ్యక్తిని ఇష్టపడ్డానండి, ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా తర్వాత మారతాడులే, సరిహద్దును దాటకూడదు. సరిహద్దులో బ్రతకాలి. సరిహద్దులో బ్రతికామనుకో, ఆ సరిహద్దు మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. ప్రతి వ్యక్తి సంబంధం విషయమైన సరిహద్దు కలిగిన వారిగా మనం బ్రతకాలి. ఎందుకు సంబంధం విషయమైన సరిహద్దు? ఈరోజు ప్రేమించుకుంటారు యవ్వన బిడ్డలు, ఆ తర్వాత 6 నెలలు అయిన తర్వాత అనవసరంగా ఈయన ఎందుకు ప్రేమించానా, అనవసరంగా ఇట్లాంటి దాన్ని ఎందుకు ప్రేమించానా, ఆ రోజు బాధపడతాం. అవునా కాదా? ఆ రోజు బాధపడతారు. దైవజనమ, బాధపడడానికి గల కారణం ఏంటో తెలుసా? సరిహద్దును దాటి ప్రవర్తించడం. 3వ మాట చెప్తాను, ఆలోచన విషయంలో సరిహద్దు కలిగి బ్రతకాలి. నీ కలిగిన బంగారాన్ని భద్రముగా కాపాడుకొనుము అన్నాడా? వెండిని భద్రంగా కాపాడుకొనుము అన్నాడా? దేన్ని భద్రంగా కాపాడుకోవాలి? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ప్రతి వ్యక్తి ఆలోచన విషయంలో సరిహద్దు కలిగిన వాడిగా బ్రతకాలి. శరీరంతో మనం తప్పు చేయకపోయినా మనస్సులో తప్పు చేసే అవకాశం ఉంటుంది. శరీరంతో పాపం చేయకపోయినా ఆలోచనల ద్వారా పాపం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీ శరీరంతో పాపం చేయట్లేదండి, మనస్సులో ఏది పడితే అది ఆలోచిస్తున్నావేమో. కొన్ని గంటల తరబడి అపవిత్రమైన వాటిని గూర్చి ఆలోచించి, పనికి మాలిన వాటిని గూర్చి ఆలోచించి నీ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించు. నీ ఆలోచన విషయంలో ఓ సరిహద్దు నీకు ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నాను, నాలాంటి వాడు ఈ అపవిత్రమైన వాటిని గురించి ఆలోచించడమా? ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్న నేను ఈ వ్యర్థమైన వాటిని గురించి ఆలోచించడమా? సత్తువు కలిగిన సంఘంలో నాటబడిన నేను ఈ వ్యర్థమైన వాటిని గురించి ఆలోచించడమా? నీ ఆలోచన విషయంలో సరిహద్దు కలిగిన వాడిగా బ్రతకాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు శరీరంతో తప్పు చేయకపోవచ్చు, నీ మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. శరీరంతో ఎక్కడ అపవిత్రమైన కార్యాలు చేయకపోవచ్చు, నీ ఆలోచన విధానం ఎలా ఉంది ఆలోచించు. ఓ యవ్వన అబ్బాయిని చూసినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? ఓ యవ్వన అమ్మాయిని చూసినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? ఒకవేళ నీ ఆలోచనల్లో సరిహద్దు దాటి వెళ్ళావేమో. యవ్వన బిడ్డలారా, మీ ఆలోచనలలో సరిహద్దు దాటి వెళ్ళారేమో, నీ ఆత్మీయ జీవితం గొప్పలాగా కూలిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకడు సరిహద్దులో బ్రతికితే తనకు క్షేమం. సరిహద్దు దాటాడా ఆ వ్యక్తి జీవితం గొప్పలాగా కూలిపోతుంది. సంసోను పట్ల దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి. కానీ ఆ ఆశల సౌధం గొప్పలాగా కూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సరిహద్దు తాను దాటాడు. తిమ్నాతు అనగా సరిహద్దు అని అర్థం. ఒకసారి 2వ మాట, ఎందుకు ఆశల సౌధం గొప్పలాగా కూలిపోయింది? సంసోను బలవంతుడా బలహీనుడా? మామూలు బలవంతుడు కాదు. గాడిద దవడ ఎముకతో
1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. సింహం తన మీదకి వస్తూ ఉంటే ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని సంసోను చీల్చాడు. సాధారణమైన బలం సంసోనులో లేదు. సంసోను మహాబలవంతుడు. బలవంతుడైన సంసోను బలహీనమైన ప్రాంతాన్ని బట్టి పడిపోయాడు. తిమనాతు అనగా సరిహద్దు అని చెప్పే కదా. సంసోనే గనక సరిహద్దును దాటకుండా ఉంటే పడిపోయేవాడు కాదు. సంసోను బలవంతుడే, కానీ బలహీనమైన ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూశాడు. ఆ ఆశల సౌధం కుప్పలాగా కూలిపోయింది. వాక్యం వింటున్న దైవజనమా, నీవు దేవునిలో ఎంత బలమైన వాడివే కావచ్చు, నీవెంత ప్రార్థనా పరుడువైనా, ఎంత విశ్వాస అనుభవం నీకున్నా, ఎన్ని గంటల తరబడి దేవునితో నీవు సహవాసం చేసినా, ఎన్ని కృపావరాలు నీకున్నా, నీ వెళ్ళే ప్రాంతం బలహీనమైన ప్రాంతమైతే నీ ఆత్మీయ జీవితం కుప్పలాగా కూలిపోతుంది. నీవు దేవునిలో ఎంత బలమైన వాడివైనా, దేవునిలో ఎంత బలమైన దానివైనా, నీవు వెళ్ళే ప్రాంతం ఉంది చూసావు, అది బలహీనమైన ప్రాంతమైతే, అపవిత్రమైన ప్రాంతమైతే నీ భక్తి జీవితం అపవిత్రమైపోవడానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివే మనం సినిమా థియేటర్కి వెళ్ళామనుకో, అపవిత్రమైన ఆలోచన వస్తుందా? పవిత్రమైన ఆలోచన వస్తుందా? బాప్తీసం తీసుకున్న మనం ఓ పార్కు వెళ్ళామనుకో, మనస్సులో అపవిత్రమైన ఆలోచన వస్తుందా? పవిత్రమైన ఆలోచన వస్తుందా? మనస్సులో ఎక్కడో అపవిత్రమైన ఆలోచన వస్తుంది. దేవుని మందిరానికి వచ్చే మనం ఓ బార్ షాప్కి వెళ్ళామనుకో, పవిత్రమైన ఆలోచన కాదు, అపవిత్రమైన ఆలోచన వస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి కూర్చుని ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో సోమవారం నుంచి శనివారం వరకు నీవే ప్రాంతానికి వెళ్తున్నావో ఒకసారి ఆలోచించు. నీ అడుగులు ఏ ప్రాంతం వైపు వేస్తున్నాయో ఒకసారి ఆలోచించు. ఆదివారం వచ్చింది అనంటే దేవుని మందిరానికే వస్తున్నావు, సంతోషం. ఆదివారం వచ్చింది అనంటే కుటుంబ సమేతంగా దేవుని మందిరంలోనే కనబడుతున్నావు, సంతోషం. సోమవారం నుంచి శనివారం వరకు నీ అడుగులు ఎక్కడికి వెళుతున్నాయో ఆలోచించు. పవిత్రమైన స్థలానికే నేను వెళతానయ్యా, నా భక్తి జీవితం కాపాడబడే స్థలానికే నేను వెళతానయ్యా, నా దేవునికి సంతోషం కలిగే ఆ స్థలానికే నేను వెళతానయ్యా. మీలో ఎంతమంది ఆ మాట చెప్పగలరు? ఒకసారి చూడండి. ఒకవేళ నీ అడుగులు అపవిత్రమైన స్థలానికి వెళ్తున్నాయేమో, చీకటి సంబంధమైన కార్యాలు జరిగే స్థలానికి వెళ్తున్నాయేమో, పాపం జరిగే స్థలానికి ఒకవేళ నీ అడుగులు వెళ్తున్నాయేమో, వాక్యం వింటున్న దైవజనమా, నీ విశ్వాసంలో ఎంత బలవంతుడివైనా, ప్రార్థనలో ఎంత బలవంతుడివైనా, అభిషేకంలో ఎంత బలవంతుడివైనా, దేవుని పరిచర్య చేసే విషయంలో ఎంత బలవంతుడివైనా, నీ వెన్నుకున్న ప్రాంతం ఉంది చూసావా, నీ వెళ్ళే ప్రాంతం ఉంది చూసావా, భక్తిలో నిన్ను బలహీనుడిగా చేస్తుంది. శరీర సంబంధంగా సంసోను బలవంతుడే, వెళ్ళిన ప్రాంతం బలహీనమైనది. ఆ బాబు సండే స్కూల్ నుంచి భక్తిగానే బ్రతికేవాడంట. సండే స్కూల్ నుంచి భక్తిగానే బ్రతికేవాడంట. మొత్తానికి ఇంటర్మీడియట్ పై చదువుల కొరకు వాళ్ళమ్మ పట్టణానికి పంపించిందంట. పంపించేటప్పుడు అందంట, నాయనా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఎదిగావురా, చిన్నప్పటి నుంచి దేవునిలోనే నువ్వు ఎదిగావురా, పలానా పట్టణానికి వెళ్తున్నావు, జాగ్రత్త, ముందే యవ్వన బిడ్డలు పోకిరోళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఆ తల్లి ఎన్నో మాటలు చెప్పిందంట. ఆ బాబు అన్నాడంట, అమ్మా సండే స్కూల్ నుంచి దేవునిలో ఉన్నాను కదా, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో నాకు తెలియదా అమ్మా, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో నాకు తెలియదమ్మా, ఖచ్చితంగా పవిత్రంగా బ్రతుకుతానమ్మా, ఖచ్చితంగా దేవుని కొరకు నిలవబడతానమ్మా అని మొత్తానికి ఆ పట్టణానికి వచ్చాడంట. ఈ కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, రేపు పలానా థియేటర్లో పలానా సినిమా ఉంది, పలానా థియేటర్లో పలానా సినిమా ఉంది అని అంటే అన్నాడంట, మేము సినిమాలు చూడము, సండే స్కూల్ నుంచి దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, సండే స్కూల్ నుంచి దేవునిలో బ్రతుకుతున్నాను రా అని చెప్పి
కొన్నిసార్లు దాటేస్తాడంట. ఆ తర్వాత వాడిని ఎట్లాగైనా సినిమాకి తీసుకెళ్ళాలని చెప్పి మరలా ఫ్రెండ్స్ దగ్గరకు చూడే యవనస్తులకు కావాల్సి ఆ సినిమా అని చెప్పి మొత్తానికి బలవంతంగా తీసుకెళ్లారట. సినిమా థియేటర్కి వెళ్ళాడు. చూడకూడదు అనుకుంటూనే తన కళ్ళతో సినిమా చూశాడు. చూడకూడదు అనుకుంటూనే తన కళ్ళతో అపవిత్రమైన వాటిని చూశాడు, అశ్లీలమైన వాటిని చూశాడు. నా అంతటి వాడు ఈ సినిమా చూడ్డమా? నా అంతటి వాడు ఈ అపవిత్రమైన వాటిని చూడ్డమా? నా తల్లికి మాట ఇచ్చా కదా, ఎక్కడ దారి తప్పన నా తల్లికి మాట ఇచ్చావు కదా. ఆ సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చి ఏం చేయాలో అర్థం కాక తాను ఏ హాస్టల్లో అయితే ఉంటున్నాడో ఆ హాస్టల్కి వచ్చి ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయాడంట. ఎందుకో తెలుసా? తాను వెళ్ళిన ప్రాంతం ఆ వ్యక్తి జీవితాన్ని కుప్పలాగా కూల్చింది. సండే స్కూల్ నుంచి బాగానే ఉన్నాడు, దేవుని కొరకు బ్రతికిన వాడే. కానీ వెళ్ళిన ఆ బలహీనమైన ప్రాంతం ఉంది చూసావు, ఆ వ్యక్తి జీవితం, ఆ తల్లి ఆశల సౌధం కుప్పలాగా కూలిపోవడానికి కారణమైంది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, కొంచెం ఒకసారి ఆలోచించండి. యవన బిడ్డలారా, మీరు కాలేజీకి వెళ్తున్నప్పుడు మీ పాదాలు ఎటువైపు వేస్తూ ఉన్నారో ఒకసారి చూడండి. ఉద్యోగం చేస్తున్న వారలారా, ఉద్యోగానికి వెళ్తూ మీ పాదాలు ఎటువైపు వేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవునిలో బలమైన వాడివైనా వెళ్ళే ఆ బలహీనమైన ప్రాంతం ముందు చూసావు, నీ ఆత్మీయ జీవితాన్ని కుప్పలాగా కూలుస్తుంది. ఒకసారి ఆలోచించు. సంసోను పట్ల దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఆ ఆశల సౌధం కుప్పలా కూలిపోవడానికి సంసోను సరిహద్దును దాటాడు. సంసోను బలమైన వ్యక్తే, అవగాహన లేదు. సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళిన తర్వాత దెలీలా సంసోను ప్రతిసారి అడిగేది ఏమని? సంసోను, నీ బలం ఎక్కడ అని మాటికి సంసోనుని అడిగేది. మొత్తానికి ఒకరోజు సంసోను చెప్పాడు, నిరవంజు చువ్వలతో నన్ను బంధిస్తే నేను సామాన్యమైన వాడిని అవుతాను అంటే మొత్తానికి ఆ నిరవంజు చువ్వలతో సంసోనుని బంధించింది. అన్నది ఫిలిస్తీన్లు నీ మీదకి వస్తున్నారు అనటంతోనే మొత్తానికి లేచాడు. ఎక్కడి తెగిపోయాయి, అయిపోయి. మరలా ఏమంటుంది? నీ బలం ఎక్కడ? మొదటిసారి అడిగినప్పుడు ఎలగాలా లేదా? ఆలోచన రావాలా లేదా? సరే, రాలేదు. రెండోసారి చెప్పాడు, వాడని క్రొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే నాలో ఉన్న బలమంతా పోతుంది, సామాన్యమైన వాణ్ణి అన్నాడు. మొత్తానికి తాను చెప్పినట్లుగానే క్రొత్త తాళ్ళు తీసుకొని వచ్చింది, బంధించింది. మరలా అంది, సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు అంది. మొత్తానికి లేచాడు, ఎక్కడెక్కడ తెగిపోయాయి. అప్పుడైనా ఆలోచన రావాలా లేదా? మరలా అడిగింది, సంసోను, నీ బలం ఎక్కడ? ఈసారి ఏమన్నాడు? నా జడ 7 అల్లిక అల్లుతే నా తల వెంట్రుకలను 7 అల్లికలు అల్లుతే నేను సామాన్యమైన వాడిని అవుతాను అని చెప్పాడు. మొత్తానికి తాను చెప్పినట్టుగానే దెలీలా చేసింది. మరలా ఫిలిస్తీన్లు వస్తారు, మరలా లేచాడు. అప్పుడైనా ఎలగాల లేదా? అవగాహన రావాలా లేదా? రాలా. ఈసారి మరలా అడిగింది, సంసోను, నీ బలం ఎక్కడ? మరలా చెప్పాడు. ఏమని చెప్పాడు ఈసారి ఏం చెప్పాడంటే, నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు నాజీరు చేయబడిన వాణ్ణి, నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నాకే గనక క్షౌరం చేయిస్తే బలహీనమైపోతాను అని చెప్పేశాడు. మొత్తానికి అక్కడ సంసోనుకున్న
ఆ తల వెంట్రుకలన్నీ క్షౌరం చేయబడ్డాయి. మొదటిసారి అడిగినప్పుడు అవగాహన ఉండాలా లేదా? సరే, మొదటిసారి అడిగినప్పుడు అవగాహన లేదు, అయిపోయింది. రెండోసారి అడిగినప్పుడు అవగాహన ఉండాలా లేదా? బలమైన వాడే కానీ ఏం లేనివాడు, అవగాహన లేనివాడు. అరే ఎవరు సంసోను? సింహాన్ని చంపిన సంసోను. సింహాన్ని చంపాలన్న అవగాహన ఉంది. ఎలుగుబంటిని అవగాహన ఉంది. కానీ శత్రువు తన మీద ఎలా దాడి చేస్తుండో అవగాహన లేదు. ఇన్ని అవగాహనలున్న సంసోనుకు శత్రువు ఎలా దాడి చేస్తున్నాడో అవగాహన లేదు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, కూర్చుని ఒకసారి ఆలోచించు. ఏ వ్యక్తి గుడ్డిగా బ్రతకూడదు, అవగాహన కలిగిన వాడిగా బ్రతకాలి. పిల్లలు పదే సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు, మధ్యరాత్రి వరకు సెల్ ఫోన్ చూస్తున్నారు. కొంతమంది పిచ్చితల్లు లేవనుకుంటారో తెలుసా? మా అమ్మాయి బాగా చదువుకుంటుందండి, చదివిద్ది, ఆ తర్వాత రిజల్ట్స్లో అర్థమైపోతుంది, బాగా చదివిద్ది అని ఏముండదు, అవగాహన ఉండదు. కొంతమంది పిల్లలు ఉన్నారు చూసారా, ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి మనోడు 8ంటికి వస్తాడు. కొంతమంది తల్లిదండ్రులకు అవగాహనే ఉండదు. ఎక్స్ట్రా క్లాస్ అనటంతోనే అబ్బో మా వాడు ఎంత చదువుతున్నాడో, మా కాలంలో అయితే 9ంటికి వెళ్ళేవాళ్ళం, 5ంటికల్లా ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఈ కాలంలో చదువులన్నీ మారిపోయాయి కదా. ఎక్స్ట్రా క్లాస్ అని, స్పెషల్ క్లాస్ అని, ఆ క్లాస్ అని, ఈ క్లాస్ అని, మొత్తానికి 7ంటి దాకా మా పిల్లల్ని కూర్చోబెడుతున్నారు అని చెప్పి ఆడు ఎక్స్ట్రా క్లాస్ అన్నప్పుడల్లా నాయనా మంచిగా చదువుకో అని చెప్తారు. ఎక్స్ట్రా క్లాసు ఉంటే 1, 2 సార్లు 4 సార్లు ఉంటాయి. ప్రతిరోజు ఎక్స్ట్రా క్లాసులు పెడతారా? ఆడు బయట తిరిగేదే ఎక్స్ట్రా క్లాస్. కొంతమందికి అవగాహనే ఉండదు. ఒకసారి కూర్చొని ఆలోచించు. నీ జీవితంలో శత్రువు ఎలా నీ మీద దాడి చేస్తున్నాడో అవగాహన ఉండాలి. ఒక వ్యక్తి పదే నీకు ఫోన్ చేస్తూ ఉన్నాడు అంటే గుడ్డిగా ఫోన్ చేస్తూ ఉన్నాడని కాదు, ఎందుకు ఫోన్ చేశాడా అవగాహన ఉండాలి. పిల్లలు పదే ఫోన్ చూస్తూ ఉన్నారంటే అట్లాగని అవమానించమని కాదు, అవగాహనతో ఉండాలని మాట చెప్తున్నాను. అవమానించాలని కాదు, అవగాహనతో బ్రతకాలని మాట చెప్తున్నాను. చూడండి దైవజనమా, ప్రతి వ్యక్తి తన భక్తి జీవితంలో అవగాహన కలిగిన వాడై ఉండాలి. అవగాహన లేకపోతే జీవితం ఎంత నాశనం అయిపోతుందో ఒక మాట చెప్తాను. ఆ తల్లి బాగా కష్టపడి, మన భాషలో చెప్పాలంటే రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బంతా ఆ బీరువాలో పెడతా ఉండేది. ఒకే ఒక్క కొడుకు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. ఏమైందో ఏమో మధ్యరాత్రి లేస్తూ ఉన్నాడు. మధ్యరాత్రి లేచి కొడుకు కదా, బీరువా తాళాలు తల్లి ఎక్కడ పెడతాదో కొడుకు చెప్పేది. మధ్యరాత్రి లేచి మెల్లిగా ఆ బీరువా అట్లా ఓపెన్ చేయడం. బీరువా ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? ఐరన్ బీరువా ఓపెన్ చేస్తే సౌండ్ వచ్చింది కదా. ఆడట్లా తాళం పెట్టి అట్లా డోర్ అని కర్రమని సౌండ్ వచ్చేది. పాపం వాళ్ళ అమ్మ లేచి, రే ఏంట్రా? ఈయన మెల్లిగా చెప్పాడు, ఎలకలు వచ్చినట్టున్నాయమ్మా. పాపం పల్లెటూరు కదా, నిజంగానే ఏమంటారు, ఆ వడ్ల కోసం ఎలకలు వచ్చి ఉంటాయేమోనని చెప్పి ఆ తల్లి కూడా పడుకునేది. అట్లా మరల 2వ రోజు మరల మధ్యరాత్రి రావడం, మరల బీరువా తాళం ఓపెన్ చేయడం, కిర్రమని సౌండ్ రావడంతోనే అమ్మా ఎలకలు బాగా ఉన్నాయమ్మా, ఈసారి ఎలకలకు మందు పెడదామనేసరికి పాపం మా పిచ్చి తల్లి నిజమేనేమో అనుకో. పాపం బీరువా అంతా చూసేది కాదు. మొత్తానికి 5 రోజుల తర్వాత ఊరేదో వెళ్దామని చెప్పి డబ్బులు తీసుకుందామని బీరువా ఓపెన్ చేసింది. 1,00,000 రూపాయలు లేవు. ఆ తల్లికి అర్థం కాలేదు. అడిగింది, రే ఏమైనా డబ్బులు తీసుకున్నావా? నేను ఎందుకు తీసుకుంటానమ్మా, రాముడు మంచి బాలుడు అని ఉంటుంది కదా, ఆడి పేరు రాము, నేను రే రాము అనేవాడిని. రాముడు మంచి బాలుడు కదా, నేను తీసుకోలేదు. మొత్తానికి ఎంక్వైరీ చేసింది వాళ్ళమ్మ, ఊరంతా ఎంక్వైరీ చేసింది.
ఈడు అసలు ఏం చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఊర్లో ఎన్ని షాపులు ఉన్నదో అన్ని షాపుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారంట, నిజమేనమ్మా, మీ ఓడు వస్తాడు, థమ్సప్ కావాలని ఒకసారి వస్తాడు, ఆ తర్వాత మాజా కావాలని ఒకసారి వస్తాడు, ఆ తర్వాత పెప్సీ కావాలని ఒకసారి వస్తాడు, ఆ తర్వాత మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను ఒకసారి వస్తాడు. నేను అడిగాను, ఎక్కడీరా ఈ డబ్బులు అని అంటే, మా అమ్మ ఇచ్చింది. ఆమె ఏడుస్తూ ఏమంటుందో తెలుసా, నా కొడుకు ఎలకలు అని చెప్తే నిజమే అనుకున్నాను, కానీ ఆ ఎలక నా కొడుకి అని తెలియదన్న అవగాహన లేదు. ఎవరైనా పదే అనవసరంగా ఫోన్ చేస్తే ఎందుకు చేస్తూ ఉన్నాడా అవగాహన. ఒక వ్యక్తి మీ ప్రమేయం ఏమీ లేకుండా మీ ఇంటికి పదే వస్తూ ఉంటే అవగాహన ఎందుకు వచ్చాడు, ఎందుకు ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఎందుకు పదే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి అవగాహన కలిగిన వాడై ఉండాలి. సంసోను బలవంతుడే, అవగాహన లేనివాడిగా బ్రతికాడు. దేవుని ఆశల సౌధం కుప్పలాగా కూలిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, గుడ్డిగా మనం బ్రతకడం కాదు, అవగాహన కలిగి మనం బ్రతుకుదుము గాక. అట్లాగని అవమానించమని నేను చెప్పట్లేదు, అవగాహన కలిగి ఉండాలి. సంసోను పుట్టక ముందే దేవునికి ఆశ, సంసోను పుట్టక ముందే ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. క్షౌరం చేయించకూడదు. మొత్తానికి ఫిలిష్తీయులు రానే వచ్చారు, సంసోనును బంధించారు. సంసోనుకి ఏం చేయబడింది? దేవుడేమన్నాడు? తాను బ్రతుకు దినములన్నిటా మంగలికత్తి రాకూడదు అన్నాడు కదా. అయినా సంసోనుకు క్షౌరం చేయబడింది. సంసోను పట్ల దేవుని ఆశ ఏంటో తెలుసా? బ్రతుకు దినములన్నిటా తల మీదికి మంగలికత్తి రాకూడదు, క్షౌరం చేయకుండా ఉండాలి. అది సంసోను పట్ల దేవుని ప్రణాళిక. కానీ ఏమైపోయింది? క్షౌరం చేయబడిన తర్వాత రాయబడిన మాట, తల వెంట్రుకలు తిరిగి మలుచుట మరలా మొదలు పెట్టెను. ఈ మాటకున్న ఒక అర్థం చెప్తాను. దైవజనమా, నీవు దేవుని విషయంలో కొన్నిసార్లు దేవుడు ఆశించినంతగా బ్రతకపోయినా, దేవుడు కోరుకున్నంత నీతిగా బ్రతకపోయినా, దేవుడు కోరుకున్నంత పవిత్రంగా బ్రతకపోయినా, దేవుని కృప ఎప్పుడు నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఆశించినంతగా మనం జీవించం, దేవుడు కోరుకున్నంత పవిత్రంగా మనం బ్రతకం. దేవుడు నేను చెప్పినట్లుగా వీడు జీవించట్లేదు కదా, నేను ఆశించినంతగా ఈ వ్యక్తి బ్రతకట్లేదు కదా, వీడితో నాకు పనేం లేదు, వీడిని పక్కన పెడతాను అని దేవుడేమి మనల్ని పక్కన పెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, దేవునికి మన పట్ల ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలు ఏ రోజైనా నెరవేర్చబడాలనేదే దేవుని ఆశ. ఈరోజు దేవునికి మన పట్ల ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. అయితే లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా, చిన్న బలహీనతను బట్టి ఒకవేళ దూరం అయిపోయిన దేవుని కృప నిన్ను వెతుకుతా ఉంది. దేవుడు ఎంత మంచోడు అనంటే మనం ఎంత అపవిత్రంగా బ్రతికినా, ఎంత రోత జీవితం జీవించినా, అవసరం లేనోడు అయినా వాన్నే అవసరమైన వాడిగా దేవుడు నిలవబెడతాడు. దేవుడు మనందరినీ ఆయన స్వరక్తం ద్వారా కడిగాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తము ద్వారా మనల్ని సంపాదించాడు. మనం ఎవరుమో తెలుసా? యేసయ్య రక్తము ద్వారా కొనబడిన వారి. ఆయన రక్తం అమూల్యమైనది, ఆయన రక్తం నిష్కలంకమైనది. లోకంలో ఒకడు దేనికైనా మూల్యాన్ని చెల్లించగలడేమో. ఒక బిల్డింగ్ ఉంది, మూల్యాన్ని చెల్లించి దాన్ని కొనుగోలు చేయగలడు. ఒక వాహనం ఉంది, మూల్యాన్ని చెల్లించి దాన్ని కొనుగోలు చేయగలడు. ఒక వస్తువు ఉంది, మూల్యాన్ని చెల్లించి కొనుగోలు చేయగలడు. కానీ ఒకడు మూల్యాన్ని చెల్లించలేనిది ఏదైనా ఉందా అనంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మాత్రమే.
అమూల్యమైన రక్తం. రక్తం ద్వారా మనం కొనబడ్డాం కదా, ఆ రక్తం ద్వారా మనం కడగబడ్డాం కదా. దేవుని దృష్టిలో మనం ఎవరిమో తెలుసా? విలువైన వారిమే. నీ బలహీనతను బట్టి దేవునికి దూరం అయిపోయినా, నీ అపవిత్రతను బట్టి దేవునికి దూరం అయిపోయినా, నీలో ఉన్న పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయినా, దేవుని దృష్టిలో విలువైన దానివే, విలువైన వాడివే. మర్చిపోకు. దేవుడు ఎంత మంచోడో ఒక మాట చెప్తాను. ఇట్లాగే ఓ ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ చేస్తూ మీలో ఎవరి దగ్గరైనా ఓ 500 రూపాయల నోటు ఉంటే నాకు ఇవ్వండి అన్నాడంట. ఎవరో ఇచ్చారు అనుకోండి, 500 అనుకోండి, ఇది 500 అనుకోండి. ఆ ప్రసంగికుడు ఆ 500 నోటు తీసుకొని దాన్ని ఇట్లా నలిపాడంట, ఇట్లా నలిపాడంట. నలిపిన తర్వాత మరలా అన్నాడంట, ఇది ఎంత అన్నాడంట. 500 అన్నారంట. మరలా ఈసారి బాగా నలిపాడంట. మరలా అన్నాడంట, ఇదెంత? 500 అన్నారంట. ఈసారి ఇంకెక్కువగా నలిపి ఎవరైతే 500 ఇచ్చాడో అన్నాడంట, బాబు అయ్యా ఇది నీకు కావాలా అన్నాడంట. ఆ వ్యక్తి నోటు ఇచ్చిన వ్యక్తి అన్నాడంట, అది నాకు కావాలయ్యా అన్నాడంట. ఎందుకయ్యా? ఇది ఇంత నలిగిపోయింది కదా, చిరిగిపోవడానికి వచ్చింది కదా, మరలా దీన్ని ఏం చేస్తావు అనంటే ఆ 500 ఇచ్చిన ఆయన అన్నాడంట, ఇది నలిగిపోయిందయ్యా, చినిగిపోవడానికి కూడా దగ్గరలో ఉంది. నలిగిపోయినంత మాత్రాన 500 కాకుండా పోతుందా? నలిగిపోయినంత మాత్రాన 500 కాకుండా పోతుందా? నలిగిపోయింది, విలువెక్కడ తగ్గదు. చిరిగిపోవడానికి వచ్చింది, దాని విలువ మాత్రం తగ్గదు. పాపాన్ని బట్టి నీ జీవితం ఒకవేళ నలిగిపోయిందేమో, నాలాంటి వాడిని దేవుడు మరలా పిలుస్తాడా? నాలాంటి వాడిని దేవుడు మరలా చేరదీస్తాడా? నాలాంటి దాన్ని దేవుడు మరలా అంగీకరిస్తాడా? నాలాంటి దాన్ని దేవుడు మరలా చేర్చుకుంటాడా? పాపాన్ని బట్టి నా జీవితం నలిగిపోయిందయ్యా. సాతాను పూర్తిగా నన్ను నలిపేశాడు. ఎలా బ్రతకూడదు అనుకున్నానో, ఎలా జీవించకూడదు అనుకుంటున్నానో, ఎలా మాట్లాడకూడదు అనుకుంటున్నానో, పాపాన్ని బట్టి నా బ్రతుకు నలిగిపోయిందయ్యా. దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు పాపంలో ఎంత నలిగిపోయినా యేసే రక్తంతో కడగబడ్డావు కదా, నీవెప్పుడు విలువైన వాడివే, నీవెప్పుడు విలువైన దానివే, నీవెప్పుడు దేవుని దృష్టిలో అమూల్యమైన దానివే. సంసోను తల వెంట్రుకలు మరలా తిరిగి మలుచుట ప్రారంభించాయి. కారణం ఏంటో తెలుసా? పడిపోయిన సంసోనును మరలా తిరిగి లేవనెత్తాలని దేవుని ఆశ. కూలిపోయిన సంసోను జీవితాన్ని మరలా లేవనెత్తాలని దేవుని ఆశ. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ పాపాన్ని బట్టి నీ జీవితం కూలిపోయిందో, ఏ అపవిత్రతను బట్టి నీ భక్తి జీవితం కూలిపోయిందో, ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. కూలిన నీ జీవితాన్ని మరలా నేను నిలవబెడతాను, పడిపోయిన నీ జీవితాన్ని మరలా నేను నిలవబెడతాను. సంసోను చివరికి వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని ఆశల సౌధం సంసోను. మరలా ఈ మాట చూడండి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పుట్టిన తర్వాత ఆశపడతారు, పిల్లలు పుట్టిన తర్వాత కలలు కంటారు, పిల్లలు పుట్టిన తర్వాత నా కొడుకు నన్ను చూసుకుంటాడు, నా కూతురు నన్ను చూసుకుంటుందని ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పుట్టిన తర్వాత కలలు కంటారు. కానీ పరలోకపు తండ్రి సంసోను పుట్టకముందే కలలు కన్నాడు. పరలోకపు తండ్రి యొక్క ఆశల సౌధం సంసోను. ఏమైంది సంసోను జీవితం? సరిహద్దును దాటాడు. బలమైన వాడే బలహీనమైన ప్రాంతాన్ని బట్టి పడిపోయాడు. బలమైన వాడే అవగాహన లేని వాడిగా బ్రతికాడు. తన జీవితం కుప్పలాగా కూలిపోయిన జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో సంసోను ఏడుస్తున్నాడు. యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం తెచ్చుకో. ఒకసారి చూడండి, సంసోను ఏమన్నాడు? దయచేసి నన్ను జ్ఞాపకం తెచ్చుకో, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఒకసారి కూర్చొని ఆలోచించు. నీ జీవితం ఎలాగున్నా, ఈ వాక్యం వినక ముందు వరకు నీ జీవితం ఎలాగున్నా, ఒకవేళ నీ బ్రతుకు
కూలిపోయిన స్థితిలో మందిరానికి వచ్చావేమో, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో మందిరానికి వచ్చావేమో, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్న స్థితిలో మందిరానికి వచ్చావేమో. ఒక్కసారి సంసోను దేవునిని అడిగినట్లుగా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. సంసోను దేవునిని వేడుకున్నట్లుగా ఈరోజు దేవుని సన్నిధిలో నీవు పశ్చాత్తాపడగలిగితే, ఈ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కూలిపోయావో, కూలిపోయిన చోటే మరలా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. దేవుడు ఆశించినంతగా జీవించలేదేమో, దేవుడు కోరుకున్నంత భక్తిగా బ్రతకలేదేమో, దేవుడు ఆశించినంత పవిత్ర జీవితం నీలో లేదేమో. ఈరోజు దేవుణ్ణి అడుగు, ఈరోజు దేవుణ్ణి అడుగు, అయ్యా సంసోనును కనికరించినట్లుగా ఈరోజు నన్ను కనికరించు. సంసోనును నిలవబెట్టినట్లుగా ఈరోజు నన్ను నిలవబెట్టు. సంసోనును బలపరిచినట్లుగా ఈరోజు నన్ను బలపరచు. నీవు అడగగలిగితే ఈరోజే నీ పట్ల దేవుడు తన కార్యాలు జరిగించునుగాక.